ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొత్తక్క, మీ అమ్మ చెయ్యి అంత గట్టిగా పట్టేసుకుని అలా ఎలా వార్నింగ్ ఇచ్చిందంటారు? చెప్పిందిగా, గాయత్రి పాప చిన్నపిల్ల కాబట్టి నోటికొచ్చినట్టు వాగినా పట్టుకొని గట్టిగా లాగినా ఊరుకునేది లేదు అని. అంటే ఆ పిల్లే ఆ పేపర్ పాడేయేలా కావాలని చేసిందా? మీ పెద్దమ్మ కాబట్టా? ఇంకా డౌట్ ఎందుకు? మాటలు రాకపోవచ్చు గాని తనేం చెయ్యాలనుకుందో అది చేసేస్తుంది. పిల్ల చిచ్చరపిడుకు కాబట్టి చేసేస్తుందండి. కానీ తను మా నైనక్క కాదన్నప్పుడు నేననలేదే. అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నారు కదా. అయినా సరే అత్తయ్యకు ఎదురు చెప్తుందంటే ఏదో తేడాగా ఉంది. పెద్ద గొడవ అయ్యేలా ఉంది. మా అమ్మ ఈగో హర్ట్ అయ్యి పిచ్చి పనులు చేయాలని చూస్తుందేమో, కానీ నైని వదిన రఫ్ ఆడించేస్తుంది. మా అక్క కొడితే ఎలా ఉంటుందో కొత్తక్క కొట్టినా దెబ్బ బానే తగులుతుంది. తన్నులు తినడంలో నిన్ను మించిన అనుభవజ్ఞులు ఎవరున్నారు చెప్పు? ఎక్కువగా ఆలోచించకుండా కృష్ణారామ అనుకుంటూ శేష జీవితం గడిపి. నేనేమైనా ముసల్దాన్నా? నాకేమంత వయసైపోయిందని కృష్ణ రామ అంటూ తపస్సు చేసుకోమనంటున్నారు? ఇక్కడ వయసైపోయిన వాళ్ళకన్నా నైని వదిన జోలికి గాని గాయత్రి పెద్దమ్మ విషయంలో తల దూర్చిన వాళ్ళకి గాని వాళ్ళ పని ఇక అయిపోయినట్టే అని అర్థం. బతికే ఉంటే భగవంతుణ్ణి స్మరిస్తూ 4 రోజులు ఉంటారు, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఈయన దగ్గరుండి మర్డర్ చేయించేసేలా ఉన్నారే. అభిమానం అంతకు తెగించేస్తుందిలే. అవమానం జరిగింది వల్లభ. అయినా సరే నేను ఓపిగ్గా ఉన్నాను మమ్మీ. అరే నువ్వు అనంటే నేను ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావురా? హెడ్ బాత్ చేస్తాను మమ్మీ. ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేస్తే వెంటనే తలస్నానం చేయాలంట. చేస్తే ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవుతాం. స్నానం చేస్తే సరిపోతుందిరా సన్నాసి. అందుకు అవమానించబడినక్కర్లేదు. అయితే వద్దులే. అసలే చల్లగా ఉంది వాతావరణం. కానీ నా ఒంట్లో మాత్రం వేడి పెరిగిపోతూనే ఉంది. అయ్యో ఫీవర్ వచ్చిందా మమ్మీ? ఆ వేడి కాదురా వల్లభ, ఆ త్రినేత్రి మీద మంట. నా చెయ్యి పట్టుకొని నాకే వార్నింగ్ ఇస్తుందా? నీ చెయ్యి పట్టుకుని నిన్ననకుండా నన్నెలా అంటుంది మమ్మీ? నువ్వు ఉత్తర కుమారుడివి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. మమ్మీ ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఎందుకు దాచిపెట్టావు? చెప్పు మమ్మీ, చెప్పు మమ్మీ, చెప్పు. హే ఆపో! ఏ రహస్యం రా? నేను నీ కొడుకుని అనుకున్నాను, కానీ అరే మా అమ్మ పేరు ఉత్తర అని ఇప్పుడు చెప్తావేంటి మమ్మీ నువ్వు? రే ఇడియట్! మహాభారతం తెలీదా నీకు? తెలుసు. ఏం తెలుసు? సీతను రావణాసురుడు ఎత్తుకుని పోతే రాముడు వానరాల సాయంతో లంక మీద దండెత్తాడు కదా, అది. చంపేస్తాను వెధవ. అది రామాయణం. ఐ సీ. రామాయణమా? సరే. ఇతిహాసాలు కాదు గాని అందరి ముందు మనం అభాసు పాలయ్యాం. ఎలా మమ్మీ? పేపర్ మీద విశాల్ సైన్ చేశాక గాయత్రి పాప కాఫీ ఒలకబోసి పాడు చేసింది. చేస్తే చేసింది. చిన్నపిల్ల అని ఇంకో పేపర్లో సంతకం పెట్టనివ్వకుండా త్రినేత్రి విశాల్ని అడ్డుకుంది. అంతలోనే మనసు మార్చేసుకున్నాడు. ఆ త్రినేత్రి చెప్తే విశాల్ తమ్మే వినడం ఏంటి మమ్మీ? నయని కాదని మనం నిరూపించబోతున్నా పట్టించుకోకుండా త్రినేత్రికే ఎక్కువ విలువనిచ్చిన విశాల్ని కూడా సైడ్కి జరిపేస్తే అప్పుడు నైని ఉండదు,
విశాల్ తమ్మి ఉండడు. ఇద్దరూ లేకపోతే ఇంకెవరున్నా సరే మనమిద్దరమే ఈ సామ్రాజ్యాన్ని అనుభవించొచ్చు కదా మమ్మీ. అవును వల్లభ. మమ్మీ, ఇదే మంచి ఛాన్స్. తను నైని కాదు కాబట్టి ఎవరికి ఆపద వచ్చినా చివరికి విశాల్కి ప్రాణగండం వచ్చేలా చేసినా క్యాచ్ చెయ్యలేదు కాబట్టి మన పని తేలికవుతుంది. చేద్దాం వల్లభ. ఎందుకంటే సైనికుణ్ణి పడగొట్టినంత ఈజీగా యువరాజుని వేసేయలేము. అందుకు స్కెచ్ గీయాలి. అందులో నువ్వు ఆరితేరావు కాబట్టి టైం చూసుకుని గీసే మమ్మీ. పాప కాఫీ పారబోసింది కదా బాబుగారు, అక్కడంతా క్లీన్ చేసి కప్పు కూడా కడిగేశాను. నువ్వు కడిగింది కప్పుని కాదు, తిలోత్తమమ్మని. ఓ అలా అంటారా? వాళ్ళు చేస్తున్న పని సరైంది కాదు అనిపించింది, అందుకే ఘాటుగా చెప్పాల్సి వచ్చింది. మీరేం అనుకోలేదు కదా? ఉహుం. జరిగింది మన మంచికే అని అనుకున్నాను. ఆ, పాప పేపర్ని పాడు చేయనంత వరకు సంతకం పెట్టి అధికార హోదాను అప్పచెప్పాలనుకున్నారే. వాళ్ళ కళ్ళెదురుగా నువ్వున్నా లేనట్టు మాట్లాడి ఇబ్బంది పెడుతుంటే సంతకం పెట్టడమే ఈజీ అనుకున్నాను. అలా ఎప్పుడు చేయకండి. ఎవరైనా ఏదైనా ఆశిస్తున్నారు అంటే అది వాళ్లకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, దానివల్ల మనకి లాభమా నష్టమా అని కూడా అంచనా వేసుకోవాలి బాబుగారు. మనవాళ్లే అనుకుని ముందుకు వెళ్తే వాళ్లే వెనక్కి లాగేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో మంచి వాళ్లకన్నా ముంచే వాళ్లే ఎక్కువ ఉన్నారు. నిజమేనాయని, నీ నోటి వెంట ఇలాంటి మంచి మాటలు వినాలనే ఇలా జరిగిందేమో అనుకుంటున్నాను. నేను మాట్లాడితే కఠినంగా ఉంటుంది అంటారు. మీరేంటి నేనేదో పాట పాడినట్టు వింటున్నారు? నువ్వు పాటలు కూడా పాడతావు కదా. ఓ, ఆ రోజు ముగ్గేస్తూ పాడాను కదా, అందుకే ఇలా అంటున్నారా? ఇంతకు ముందు కూడా చాలాసార్లు నీ గాత్రం విన్నాను. ఇంట్లో పూజ చేస్తే నువ్వు అమ్మవారి పాట పాడకపోతే వెలితిగా ఉండేది. ఇలా అంటున్నారేంటి? నేనెప్పుడు పాడాను? పూజలు చేశానంటున్నారు. నాకేం గుర్తు రావడం లేదే. నీకు గుర్తుకు రావడం లేదు కదా? మ్మ్, పర్వాలేదులే. ఏది ముఖ్యమో ఏది అవసరమో దానికి తగ్గట్టుగా నీకు జ్ఞాపకం వచ్చి ఎవరికీ నష్టం కలగకుండా చేస్తున్నావు. అంతకన్నా ఇంకేం కావాలి? అంతేనంటారా బాబుగారు? అంతే, రిలాక్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.